भारत माता की 75వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలియజేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడేటువంటి భారతదేశం, ప్రజాస్వామ్యకే మాతృమూర్తిగా కొనియాడబడుతున్నటువంటి ఈ దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ. అటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈరోజు అందరం కూడా స్మరించుకోవడము, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మన్ననలు చూరగొడి 2 పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం వారు కృషి చేయడమే కాకుండా వారి స్మరించుకోవడం, ఒక గొప్ప పవిత్ర గ్రంథంగా మోదీ గారు రాజ్యాంగాన్ని అభివర్ణిస్తూ రాజ్యాంగానికి సూత్రధారైనటువంటి అంబేద్కర్ గారి యొక్క జీవితంతో ముడిపడినటువంటి అనేక ఘట్టాలు, తను జన్మించినటువంటి మాహో గ్రామం నుంచి మొదలుకుంటే చివరి ఊపిరి వదిలినటువంటి ప్రాంతాన్ని సైతం కూడా మోదీ ప్రభుత్వము వాటిని సొంతం చేసుకొని ఒక స్ఫూర్తి కేంద్రంగా, ఒక ప్రేరణ కేంద్రాలుగా, ఒక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది వారి నిలువెల్లునా కూడా ఇవాళ గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించి భారతదేశాన్ని ప్రగతి బాట వైపు పరుగులెత్తిస్తూ అనేక ప్రజా సంక్షేమ పథకాలు ఈ సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి అందజేయడానికి అంత్యోదయ సిద్ధానికి కట్టుబడి ఉన్నటువంటి ఆ యొక్క రాజకీయ వారసులుగా నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా ఇవాళ ప్రపంచమంతా కూడా ఆర్థికంగా చితికిపోయి అల్లాడిపోతూ ఉన్న సందర్భంలో ఒకవైపు కరోనా, మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దగలిగినాడంటే నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు. నరేంద్ర మోడీ గారు బీయింగ్ ఏ విజనరీ లీడర్, వారు ఇంతసేపు కూడా భావి తరాల గురించి ఆలోచన చేసే వ్యక్తి కానీ